తెలుగు బైబిల్ కోసం ఒక విదేశీయుడు తన ప్రాణం పెట్టాడంటే నమ్ముతారా? మనం ఈరోజు సులభంగా తెలుగులో బైబిల్ చదువుతున్నాం. కాని దాని వెనుక ఒక మనిషి చేసిన త్యాగం ఉంది. ఆయన పేరు బెంజమిన్ షూల్ట్జ్. 1689లో జర్మనీలో జన్మించిన ఆయన చిన్నప్పట్నుంచే చదువులో తెలివైనవాడు. కాని దేవుని ప్రేమ అతని హృదయాన్ని తాకింది. తన జీవితం మొత్తం దేవునికి అర్పించాలని నిర్ణయించుకున్నాడు. దూరదేశాలకు వెళ్లి సువార్త చెప్పాలి. ఇదే అతని కల. 1719లో అతను తన దేశాన్ని విడిచి భారతదేశానికి బయల్దేరాడు. ఆ ప్రయాణం చాలా ప్రమాదకరం. తుఫాన్లు, గాలులు, ఎన్నో కష్టాలు. కాని అతని విశ్వాసం అతన్ని ముందుకు నడిపించింది. నెలలు తర్వాత అతను భారతదేశానికి చేరుకున్నాడు. మద్రాసులో, అంటే చెన్నైలో తన సేవను ప్రారంభించాడు. అక్కడ అతను తెలుగు ప్రజలను చూశాడు. వారి భాష అతని మనసును తాకింది. ఈ భాషలో బైబిల్ ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. తెలుగు అతనికి కొత్త, కష్టం. కాని అతను ఆగలేదు. ప్రజలతో మాట్లాడాడు. ఒక్కొక్క పదం నేర్చుకున్నాడు. రాత్రింబవళ్లు చదివాడు. తప్పులు చేశాడు. మళ్లీ సరిచేసుకున్నాడు. చివరకు తెలుగుమీద మంచి పట్టు సాధించాడు. ఆ తర్వాత అతని గొప్ప పని ప్రారంభమైంది. బైబిల్ను తెలుగులోకి అనువదించడం. ప్రతి వాక్యం జాగ్రత్తగా రాశాడు. ఎంతో కష్టపడి నితనిబంధన పూర్తిచేశాడు. తరువాత పాతనిబంధన కూడా అనువదించాడు. పేదలకు విద్య ఇచ్చాడు. పాఠశాలలు స్థాపించాడు. అతని జీవితం మొత్తం సేవతో నిండిపోయింది. కాని ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అయినా అతను ఆగలేదు. 1743లో తిరిగి జర్మనీకి వెళ్లినా భారతదేశం కోసం ఎప్పుడూ ప్రార్థించేవాడు. భాష అడ్డుకాదు. ప్రేమతో సేవ చేస్తే దేవుని వాక్యం ప్రతి హృదయానికీ చేరుతుంది. ఒక మనిషి త్యాగం లక్షల మందికి ఆశీర్వాదం అవుతుంది. దేవుని పనికోసం చేసిన సేవ ఎప్పటికీ వృధా కాదు.